సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అమరావతి రాజధానిగా వైసీపీ ఏదైతే ఉందో అది యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సార్. అంటే రాజధాని అంశం మీద అంతకుముందు 3 రాజధానులు అది ఇది అంది. ఇప్పుడు అమరావతిని అటు కూటమి గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న ఈ తరుణంలో సజ్జల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో సీఎం అయిపోయిన తర్వాత అమరావతి కేంద్రంగానే పాలన చేస్తాడని చెప్పేసి. అంటే యూటర్న్ తీసుకున్నారా అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఆయన కామెంట్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? అంటే యూటర్న్ తీసుకున్నట్టుగా ఎక్కడా మాట్లాడలేదు ఆయన. హ్మ్. ఆయన చెప్పిందేంటంటే, మేము అమరావతిని నెగ్లెక్ట్ చేశాము. హ్మ్. అంటే రాజధాని పట్ల మేము వ్యతిరేక దృక్పథంతో ఉన్నాము అని చెప్పి విస్పరింగ్ క్యాంపెయిన్ జరిగింది తప్ప, హ్మ్. మేము ఆ స్టాండ్‌తో ఉన్నాము అని ఎవరికైనా అనిపించిందా? మేము అలా చేశామా? అంటే శాసన రాజధాని అనే పేరుతో దానికొక గుర్తింపునిచ్చాం. హ్మ్. ఆ ఉన్న నిర్మాణాల వరకు అక్కడ పని జరిగేటట్టుగా ఒక ఏర్పాటు చేశాం తప్ప, కొత్త నిర్మాణాల జోలికి వెళ్ళలేదు. డబ్బులు ఖర్చు పెట్టలేదు, వేల కోట్లు అక్కడ పొయ్యాలి అని అనుకోలేదు అని చెబుతూ, ఇతర ప్రాంతాలని కూడా డెవలప్మెంట్ చేయటం కోసం రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలులో, అలాగే ఆ, పాలనా రాజధానిగా విశాఖ సెక్రటేరియట్ అక్కడికి తరలించి అని మాత్రమే అనుకున్నాం. సెక్రటేరియట్ తరలింపు, హైకోర్టు తరలింపు మాత్రమే ఉంటాయి. శాసనసభ ఇక్కడే ఉంటుంది, హ్మ్. అమరావతిలోనే. అమరావతి అని ప్రస్తుతం వాళ్ళు పేరు పెట్టినటువంటి ప్రదేశంలో ఇది విషయం అని చెప్పాడు ఆయన. ఆయన స్టాండ్లో, అంటే ఆ రోజున చెప్పిన దానికి ఈ రోజు నిన్న చెప్పిన దానికి స్టాండ్లో పెద్ద తేడా ఏం లేదు. ఓకే. అయితే అమరావతికి సంబంధించి కొన్ని నిర్మాణాలు జరుగున్నాయి కాబట్టి వాటిని అలా ఆర్గానిక్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కదా, ఇన్ని ఇన్ని వేల కోట్లు పెట్టాల్సిన అవసరం ఉందా అనే ఒక పాయింట్ను కూడా కొంత మేరకు మాట్లాడాడు ఆయన. హ్మ్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు విస్మరించిన విషయం కూడా ఉంది దీనిలో. అంటే వాళ్ళ స్టాండ్ యూటర్న్ అనే మాటతో నేను ఏకీభవించడం లేదు. హ్మ్. వాళ్ళు మళ్ళీ పరిపాలనలోకి వస్తే వాళ్ళు ఏదో చేస్తారు, ఉన్న వ్యవహారాన్ని ఉపయోగించుకుంటారు తప్ప హ్మ్. కొత్త నిర్మాణాలు ఏవి జరగని మాట వాస్తవమే అక్కడ. ఓకే. అంటే ఉదాహరణకి హైకోర్టు జడ్జిల కోసం భవన నిర్మాణం అనేది మొదలుపెట్టేది చంద్రబాబు నాయుడు టైంలో ఆగిపోయినాయి, యాజ్ ఇట్ ఈస్గా ఆగిపోయి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక నిర్మాణాలు మొదలైనవి. ఇలా చాలా ఉంది ఆ ఏరియాలో. మళ్ళీ కొంచెం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైంది, ఇప్పుడు మొదలై నడుస్తోంది. అది విజిబుల్గానే ఉంది, ప్రపంచం అంతా చూస్తోంది, దాన్ని కాదనే పరిస్థితి కాదు. హ్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 ప్రాంతాలలో 3 పద్ధతుల్లో అడ్మినిస్ట్రేషన్ ఒక చోట, ఇంకొకటి లెజిస్లేషన్ ఒక చోట, అలాగే లీగల్ వ్యవహారాలన్నీ ఒక చోట పెట్టి కథ నడిపించడం ద్వారా ఇక్కడ అంటే ఆర్గానిక్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళ స్టాండ్. ఆ స్టాండ్ నుంచి డీవియేట్ అయినట్టుగా ఎక్కడ సజ్జలు కనిపించలేదు, అతని మాటల్లో వినిపించలేదు. హ్మ్. రేపు అధికారంలోకి వచ్చినా మేము ఇక్కడే ఉంటాం అంటే ఇల్లు ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారా అనేది ఒక చర్చ జరిగింది. హ్మ్. అది నిజానికి ఆయన ప్రెస్ మీట్ మరొకటో కాదు, ఒక 2-3 ఛానల్స్ వాళ్ళు, మీడియా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఒక ఇష్టాగోష్ఠి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాలు చెప్పాడు. ఒక కాంక్లేవ్ లాంటిది ఏదో అరేంజ్ చేస్తే వెయిట్ న్యూస్ వాళ్ళు అవును. దాంట్లో మాట్లాడాడు ఆయన. దాంట్లో మాట్లాడుతూ ఆయన ఇల్లు అక్కడే ఉంటుంది, ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఆ ఇంట్లోనే ఉంటాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. చెప్పడం అనేది, ఇంతకుముందు ఆయన ఏదో వైజాగ్ షిఫ్ట్ అయిపోతాడు అనే ప్రచారం జరిగింది కానీ ఆయన వైజాగ్ వెళ్ళిపోతారని ఎప్పుడూ చెప్పలేదు. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు ఆ డైలాగును పట్టుకొని యూటర్న్ తీసుకుంది వైసీపీ అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి 2019 ఎన్నికలలో రాజధాని అంశం రెఫరెండంగా తీసుకుని ఎన్నికల్లోకి వెళ్ళినవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి ఉండదు అని ఎన్నికల కంటే ముందే చెప్పాడు ఆయన. హ్మ్. దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయటం అంటే అమరావతిని వద్దనుకోవడమే, దృష్టిలో పెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు. హ్మ్. అయినప్పటికీ ప్రజలు పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీని పక్కకు పెట్టి వైఎస్ జగన్కి ఓటేశారు. అంటే నువ్వు అక్కర్లేదు, నీ రాజధాని అక్కర్లేదని ప్రజలు చెప్పినట్టే కదా, ప్రజా తీర్పుగా దాన్ని స్వీకరించి ఉండాలి కదా. కానీ
విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా అమరావతికి అన్యాయం జరిగిపోయింది, అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోయింది, వాళ్ళందరూ భూములు ఇచ్చి నానా కష్టాలు పడుతున్నారు, ఇలా మొదలు పెట్టేసి ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి ప్రజల మనసుల్లోకి పంపు చేసి అమరావతి ఆందోళన అనే పేరుతో అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా ఒక కార్యక్రమం డిజైన్ చేసి నడిపిస్తూ ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ని దాదాపు 5 ఏళ్లు సస్టైన్ చేసి అమరావతికి అన్యాయం జరుగుతోంది అని చెప్పడం మాత్రమే కాదు, ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సోమాలియా అవుతుంది అని చెప్పారు, ఆకలి చావులతో జనం చచ్చిపోతారు ఇక్కడ అని చెప్పారు, చాలా కమ్యూనిటీస్ ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోతాయి, వలసలు వెళ్ళిపోతాయి అని చెప్పడం కాదు, ఆ సామాజిక వర్గాలకు చెందిన పెద్దలతో మాట్లాడించారు. అంటే లిబరల్ గా ఉండేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, కమ్మ సామాజిక వర్గానికి చెంది లిబరల్ గా ఉన్నటువంటి ఒక సెక్షన్ ని జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడించడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు. వాళ్ళు మళ్ళీ జగన్ గెలిస్తే మేము హైదరాబాదో వలస వెళ్ళిపోవాలని మాట్లాడారు బహిరంగంగా. ఆ మాట్లాడే వాళ్ళందరూ చంద్రబాబును సమర్థించిన వ్యక్తులేం కాదు వాళ్ళ జీవితంలో, కాకపోతే ఆ కమ్యూనిటీకి చెందిన మేధావులు వాళ్ళు ఎప్పుడూ చంద్రబాబును సపోర్ట్ చేయలేరు, రామారావు గారిని కూడా క్రిటికల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళే, వాళ్లతో కూడా ఆ మాట అనిపించగలిగాడు చంద్రబాబు. పేర్లు అప్రస్తుతం కానీ పాపులర్ పేర్లే. కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు కూడగట్టడం ద్వారా విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా జగన్ గెలిస్తే ఏదో జరిగిపోతుందనే ప్రచారము, తన అరెస్టు, ఈ అమరావతికి ఏదో అన్యాయం జరిగిపోతుందనే ప్రచారము, ఇవన్నీ ఒక నేరేటివ్ని బిల్డ్ చేసినాయి. దీని మీద యాంత్రిక తాంత్రిక ప్రయోగాలు చేసి మొత్తానికి విజయం సాధించారు. ఏది మొన్న జరిగినటువంటి 24 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి సహకరించిన అంశాలు ఇవన్నీ. మరి 19లో ఎందుకు రాజధాని పేరు చెప్తే జనాలు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఓటేశారు? నువ్వు భూమి అడగగానే పరిగెత్తుకుంటూ వచ్చి పట్టాదారు పుస్తకాలు నీకు అప్పచెప్పేశారని కదా నువ్వు చెప్పింది. మరి వాళ్ళందరూ జగన్ వస్తే మన భూములు ఏమైపోతాయని ఆందోళన పడి ఉండాలిగా, నువ్వు చెప్పావుగా మాట. చెప్పలేదు అనుకుంటే వాళ్ళు తొందరపడలేదు అనుకోవడానికి ఒక అర్థం ఉంది. నువ్వు చెప్పిన తర్వాత కూడా ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళు? ఆ రోజున మా భూములు ఏమైపోతాయని అనుకోలేదుగా, వాళ్ళకేమీ కవులు ఆగలేదు. ఆ భూమిని ఎలా యూటిలైజ్ చేయాలనే దాని మీద వాళ్ళు మల్లగుల్లాలు పడ్డారు. కొన్ని భూములు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి పంచాడు ఆయన, పట్టాలు ఇచ్చాడు, అవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు. సో ఇన్ని జరిగినాయి అక్కడ అమరావతి కేంద్రంగా. ఇప్పుడు కూడా ఆయన అదే స్టాండ్ మీద ఉండొచ్చు. ఒకవేళ గెలిస్తే ఇక్కడ ఇంకా పర్మనెంట్ నిర్మాణాలు మొదలు కాలేదు, ఏదో టవర్స్ కడుతున్నారు అక్కడ, ట్విన్ టవర్స్ టైప్ లో. ఆ టవర్స్ కట్టేస్తే దానిలో చాలా ఆఫీసులు వెళ్ళిపోతాయి అనేది ఒక అంచనా. దీంతో పాటు కొత్త సెక్రటేరియట్ కి జస్ట్ పనులు ప్రారంభమైనాయి అంతే. కొత్త హైకోర్టుకి పనులు ప్రారంభమైనాయి, అంటే శాశ్వత హైకోర్టు, శాశ్వత సెక్రటేరియట్ అనాలి ఆయన భాష ప్రకారం. వాటికి నిర్మాణాలు ఇంకా ప్రారంభమైనాయి, కనీసం 5-6 ఏళ్ళు టైం తీసుకుంటాయి. 5-6 ఏళ్ళు అంటే వీళ్ళ ప్రభుత్వం ఉంటుందా ఉండదా తెలియదు. గతంలో కూడా ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడి ముందు నుంచి వెళ్లే ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు టైంలోనే కంప్లీట్ అయింది. చివరి దశ పనులు మాత్రమే వైఎస్ఆర్సీపీ కంప్లీట్ చేసింది. దాన్ని తమ అకౌంట్లో వేసుకుంటూ మాట్లాడాడు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసింది మేమే అన్నాడు ఆయన. ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అవి అయిపోయి వీళ్ళు ప్రారంభించారు అంతవరకే. అలాగే ఆయన ఒక రింగ్ రోడ్డు అటు అమరావతి నుంచి వచ్చేటువంటి రోడ్డు ప్రస్తావన చేశాడు అందులో. అది కూడా నిజానికి చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిన ఆలోచన. అప్పటికి కొంత పని మొదలైంది, ఆగింది. వీళ్ళు వచ్చి దాన్ని 2 వైపులా కొనసాగించారు అంతవరకే. అది కూడా తమ అకౌంట్లో వేసుకుని మాట్లాడాడు ఆయన. సరే, ఎవరి అకౌంట్లో ఏ వేసుకున్నప్పటికీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. రెండవది, 19 ఎన్నికల్లో రాజధాని పరివాహక ప్రాంతంలో లోకేష్తో సహా ఎవరు గెలవలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరూ గెలవలేదు. లోకేష్ కూడా మంగళగిరిలోనే ఓడిపోయాడు. లోకేష్కి అది అమరావతి ఉపయోగపడుతుందని అక్కడ నుంచోబెట్టారు. ఓపెనింగ్ ఆయనకి పొలిటికల్ కెరియర్కి
మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలబడి ఓడిపోవటం అనేది విషాదం. కాబట్టి ఇన్ని నష్టాలు నువ్వు రాజధానిని ఎజెండా అంశంగా మార్చిన తర్వాత జరిగాయి. అదే ప్రజలు కదా, ఇప్పుడు కొత్త ప్రజలు లేరుగా అక్కడ. 24లో మీ గెలుపుకి అంటే చంద్రబాబు గెలుపుకి ప్రజలు కారణమని చంద్రబాబే అనుకోవడం లేదు. ఢిల్లీ దేవుడు దయ వల్ల గెలిచాను అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డిది అదే పరిస్థితి. నేను ప్రజలు ఓడించారు నన్ను అనుకోవట్లేదు ఆయన. ఢిల్లీ దేవుడు నన్ను వద్దనుకున్నాడు అని అనుకుంటున్నాడు ఆయన. ఢిల్లీ దేవుడు కనికరిస్తే రేపు గెలుస్తామనే మూడ్లోనే ఉన్నారు వాళ్ళు. నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు ఎన్డీఏకి అనుకూలంగా వెళ్ళటం వెనకాల ప్రోగ్రాం కూడా ఇదే. అందుకని ఈ కార్యక్రమాల్లో అంటే ఎన్డీఏ అభిప్రాయాల మేరకే జగన్ నడుస్తాడు. ఎన్డీఏ అంటే ఎన్డీఏ కేంద్ర బీజేపీ కేంద్ర నాయకత్వం కూర్చోబెట్టి నో యూటర్న్, నువ్వు సీరియస్గా అమరావతి అనుకుని వెళ్ళు, వైజాగ్ కర్నూలు కర్నూలు ఎలాగూ మర్చిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టే నో చెప్పేసింది, అయిపోయింది. అది ఆ స్టోరీ లేదు ఇక్కడ. ఆ స్టోరీ లేదు, ఈయన చేతిలో ఉన్న వ్యవహారం కాదు. అసలు మొదలు పెట్టే ముందే నన్ను కన్సల్ట్ చేసి మొదలు పెట్టాలి కదా అని కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. సో అది లేదు. కర్నూలు అనే సినిమా ముగిసిపోయింది. వైజాగ్ ఒకటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత గందరగోళం జరిగాక వైజాగ్కి సెక్రటేరియట్ తీసుకెళ్ళడం లాంటి పని కూడా ఆయన పెట్టుకోకపోవచ్చు. నిజానికి ఆయనకు సందేహం ఉండింది. సెక్రటేరియట్ ఎప్పటికప్పుడు ఇంకో నెలలో తరలిపోతుందని చెప్తూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు, కానీ భయం ఉండటం వలన వాయిదాలు పడింది. అంటే మూవ్ చేస్తే అనవసరమైన తలకాయ నొప్పులు వస్తాయేమో అనే ఆందోళన ఉంది ఆయనకి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆందోళన తెచ్చుకోడు. సో అలా వాళ్ళు వ్యవహార శైలికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాంగా చూడాలి తప్ప వైఎస్ఆర్సీపీ ఏదో యూటర్న్ తీసుకుంది అని అనుకోనక్కర్లేదు. అమరావతి ముందు ప్రణమిల్లాడు జగన్, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ ప్రచారంలో పెట్టారు, కానీ ఆ సినిమా లేదు అక్కడ. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ మూడు కూడా ఎన్డీఏ పక్షాలు, మిత్రపక్షాలు అనే స్పృహతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏ తప్పు జరిగినా జగన్ పట్ల చంద్రబాబు తప్పుగా వ్యవహరిస్తే చంద్రబాబుని పిలిచి చెప్పగలరు వాళ్ళు. జగన్ కొంచెం ఓవర్గా వెళ్తే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితిలోనే ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ జస్ట్ ఆట బొమ్మలు బీజేపీ ఆటలు, అంతవరకే తప్ప వీళ్ళకి ఎవరికి కూడా సొంత నిర్ణయాలు తీసుకునే కండిషను, సొంత వ్యూహాలతో ముందుకెళ్లేటువంటి స్వేచ్ఛ కూడా ఉందని నేను అనుకోవడం లేదు. ఓకే. సో రాజధాని విషయంలో యూటర్న్ అని తెలుగుదేశం పార్టీ అనవసరమైన ప్రచారం చేస్తోంది, కానీ దాన్ని నమ్మేసి ఏదో అంచనాలు వేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరమేం లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తే నిజంగానే మార్చకపోవచ్చు కూడా. మార్చకపోవడానికి రీజన్ ఇదే. అంటే కర్నూలు ఆల్రెడీ లిస్టులోంచి లేచిపోయింది. వైజాగ్ రిస్క్ చేయటం అవుతుందని ఆయన ఎన్నికల కంటే ముందే అనుకున్నాడు. అదే చెప్పాడు సజ్జల, దాన్ని ఆయన లాంగ్వేజ్లో ఆయన చెప్పాడు. కాబట్టి యూటర్న్ ఉండదు, కానీ అదేదో భయపడిపోయి సరెండర్ అయిపోయి లొంగుబాటు ప్రకటనలాగా తీసుకుంటే పొరపాటు. అది ఒక స్ట్రాటజిక్గా జనంలోకి పంపు చేయటం కోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఓపెన్ చేసి. రేపు దానివల్ల ఏదన్నా 10 ఓట్లు కలిసి వచ్చే ఉంటే కలిసి వస్తాయని అనుకుంటున్నాడు ఆయన, అంతవరకే. కానీ ఇప్పటికీ కూడా ఆర్గానిక్గా రాజధాని డెవలప్ అవ్వాలి తప్ప భూములు లాక్కొని డెవలప్మెంటల్ అగ్రిమెంట్ ప్రభుత్వం చేసి కార్పొరేట్లను రప్పించి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి ఆ భూముల్ని అభివృద్ధి చేసి అందులో 200 గజాలు వాళ్ళకి ఇచ్చి, ఇదంతా కూడా చాలా డొంక తిరుగుడు వ్యవహారం. దీనిలో డబ్బులు స్పిన్ అయ్యి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వస్తాయేమో తప్ప ప్రపంచానికి ఒరిగేది ఏమీ ఉండదు. అక్కడ రైతులకు కూడా ఒరిగేది ఏమీ ఉండదు. ఇది బోటకం. అందుకని ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇచ్చేసి, రూట్ మ్యాప్ అంటే ఒక డయాగ్రామ్, ఇది రోడ్స్ ఇవి, ఈ ఏరియాల్లో ఇలా వెళ్తుంది అని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ పొలాల్లో వాళ్ళ స్థలాల్లో అక్కడ వరకు వదిలేసి మిగిలిన పార్ట్లో ఏదో కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళే యూటిలైజేషన్లో తీసుకొచ్చి వాళ్ళే ప్రపంచానికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆర్గానిక్గా జరుగుతుంది. ఆ ఆర్గానిక్ డెవలప్మెంట్ వైపు మొగ్గటం మంచిది తప్ప ఈ కార్పొరేట్ అభివృద్ధి అనే నమూనాతో అప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ ఆస్తి మీద వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. అది ఉపయోగకరమా? పొలం ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే 200 గజాల స్థలంలో ఏదో చేసుకుని బతకడం లాభమా?
ఇది కదా ప్రశ్నించుకోవాల్సింది. ఈ ప్రశ్న ఏదో మేరకు వాళ్ళ మనసుల్లో మెదలటం వల్లనే 40,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు రావట్లే. నిన్న నారాయణ ఏమన్నాడు, మీరు భూములు ఇస్తే మర్యాదగా ఇవ్వండి, లేదంటే లాక్కుంటా ఉన్నాడు అని చెప్పాడు కదా స్పష్టంగా. కాబట్టి ప్రభుత్వం ప్రజలను ఏదో ఉద్ధరించడం కోసం భూసేకరణ చేస్తోంది అనే మాట బూటకం. అమరావతి ఉద్ధరణ పేరుతో జరిగిన ఉద్యమాలు అనే పేరుతో జరిగింది కూడా మోసమే. ఇన్ని మోసాల మధ్య అమరావతి నిర్మాణాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు అభివృద్ధి అనగా పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమల స్థాపన అని ఒక నమూనాను ఏదైతే చూపించారో ఆ నమూనా ప్రకారమే అక్కడ జరగాల్సిన దారుణాలన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. దీన్ని వ్యూహాత్మకంగా ప్రజలకు వివరంగా చెప్పే పద్ధతిలో ఒక కార్యక్రమం రూపొందించుకుని ముందుకెళ్ళాలి. అంటే డోర్ క్యాంపెయిన్, స్ట్రీట్ క్యాంపెయిన్లు చేసి ప్రజలతో డైలాగ్లోకి వెళితే తప్ప వైసీపీ సాధించలేదు. ఈ జరుగుతున్న కుట్రల్ని, జరిగినటువంటి కుట్రల్ని, జరుగుతున్న ఇవన్నీ కూడా ప్రజలకి డే టు డే వివరించడానికి ఎక్కడికక్కడ స్ట్రీట్ మెకానిజం పెట్టుకుని ముందుకెళ్ళగలిగితే వచ్చే ఎన్నికల్లో ఆయన అనుకున్నటువంటి, అంటే ఈయన గెలవగలడు అనేటువంటి ఒక ప్రభావాన్ని ఎన్డీఏ నాయకత్వానికి చూపించాలి. ఆయన అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఆ ఇంప్రెషన్ కలిగించగలగాలి. కలిగిస్తే వాళ్ళే గెలిపిస్తారు. అంటే ఆయన ఢిల్లీ దేవుడు ఊరికనే మీకు అధికారం ఇవ్వడు. ఢిల్లీ దేవుడికి మీరు సమర్థులు అని అనిపించాలి. ఆ సమర్థత ప్రూవ్ చేసుకోవడానికి జనంలో తిరగాలి, మీరు జనాల్ని నిలబెట్టాలి, జనానికి నాయకత్వం వహించాలి. ఈ కార్యక్రమం జరగకుండా మీరు అధికారంలోకి వస్తారనుకోవడం భ్రమ.